మన అమ్మను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్లుగా పాలకులకు గుర్తుకు రాలేదన్న సీఎం. హైడ్రాను ఆపేది లేదు, నా వాళ్లవి ఉన్నా నేనే కూల్చేస్తా. మాఫీపై వివరాలిచ్చి కేటీఆర్ హరీష్ పాప పరిహారం చేసుకోవాలన్న రేవంత్. 4 ఏళ్లలో 50,000 మంది నిపుణుల్ని తయారు చేస్తామన్న శ్రీధర్ బాబు. తిరుమలలాగే వేములవాడలో నిత్యాన్నదానం పెడతామన్న పొన్నం. జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కేటాయింపు. ఏపీలో 2 ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం. జన్వాడలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వే. ఫిరంగి నాలాపైనే ఫామ్ హౌస్ గేట్ ఉన్నట్లు గుర్తింపు. చెరువులో ఉన్న మర్రి లక్ష్మారెడ్డి కాలేజీలకు రెవెన్యూ నోటీసులు. 8 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు. వారం స్టే ఇచ్చిన హైకోర్టు. హైదరాబాద్ వచ్చిన కవిత ర్యాలీగా ఇంటికి. నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో చెల్లిస్తానని కామెంట్. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేస్తామన్న బాబు. రివర్స్ టెండరింగ్ రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం. బెంగాల్ బంద్ హింసాత్మకం, రక్షణ లేదన్న కేంద్ర మంత్రి. 16 రోజులవుతున్న సీబీఐ ఏం చేస్తోందని మమత ఫైర్. కంగనా కామెంట్లను ఖండిస్తూ హిమాచల్ అసెంబ్లీ తీర్మానం. రైతులకు క్షమాపణ చెప్పాలని ఆప్ నేతల నిరసనలు. డీటెయిల్స్ చూద్దాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన నేతలు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. పాత విధానాలకు విరుద్ధంగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. వచ్చే డిసెంబర్ 9న హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ అయ్యారు. అట్టహాసంగా చేయాలనుకున్న దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు హడావిడిగా భూమి పూజ చేశారు సీఎం. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయటం తన అదృష్టమన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత పాలకులు ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు. అన్నీ మేము అనే తరహాలో గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. డిసెంబర్ 9న సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు రేవంత్. 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణ సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారన్నారు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ లోకి ప్రజల్ని నిషేధించారని చెప్పారు. తాము ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారాల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డిసెంబర్ 9న సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎం చెప్పడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు కోమటిరెడ్డి. ఒక మంచి ప్లేస్ లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటేరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఒక నిదర్శనం. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు.
సచివాలయం మెయిన్ బిల్డింగ్ ప్రధాన ద్వారం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆక్రమణలు తొలగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని చెప్పారు. విద్యా సంస్థల ముసుగులో కబ్జాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్దమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు సీఎం రేవంత్. తమ పాలన చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కమెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని, అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్ కి దమ్ముంటే తన కుటుంబ సభ్యులు లేదా తన అక్రమ కట్టడాలపై ఆధారాలతో రావాలని సవాల్ చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రో పరిమితమన్నారు సీఎం రేవంత్. జంట జలాశయాలను రక్షించడమే తమ బాధ్యతని చెప్పారు. ఫామ్ హౌస్లు కట్టుకున్నోళ్లు మురుగునీటిని జలాశయాల్లోకి వదులుతున్నారని తెలిపారు. కూల్చివేతలు మొదలుపెట్టిందే సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లం రాజు నిర్మాణాల నుంచి అని చెప్పారు. అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామన్నారు రేవంత్. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ గైడ్లైన్స్ పాటిస్తున్నామని చెప్పారు. చెరువులో, కుంటల్లో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపులు ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్పారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమి కావడం వల్లే కూల్చివేతలు జరిగాయని తెలిపారు. గత 10 ఏళ్లలో చెరువులను, నాలాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కవిత బెయిల్పై స్పందించిన సీఎం రేవంత్, మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు సమయం పట్టిందని చెప్పారు. కేజ్రీవాల్ కి ఇప్పటికీ బెయిల్ రాలేదని గుర్తు చేశారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉండొచ్చని అనుకుంటున్నానని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 8 సీట్లలో బీజేపీ గెలవడానికి మాజీ మంత్రి హరీష్ రావు పనిచేశారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై చేసిన సవాల్కు హరీష్ రావు కట్టుబడి లేరన్నారు. రాజీనామా చేయకుండా హరీష్ రావు పారిపోయారని విమర్శించారు. రుణమాఫీ కాలేదంటున్న హరీష్, రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరిగి రైతుల ఖాతాలు లిస్టు తయారు చేసి కలెక్టర్లకు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ కొడంగల్కు వెళ్తానంటే స్వాగతిస్తానని చెప్పారు. 2 రాష్ట్రాల చిక్కుముడులు తాను వచ్చాకే చాలా వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలపై 3 పార్టీలు బహిరంగ చర్చలు జరుపుదామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి డిస్కస్ చేద్దామని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అప్పుడు కూడా పారిపోవద్దని తెలిపారు. ఎవరిని భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ పాలన నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తమకు కావాల్సినంత బలం ఉందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకుంటున్న కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడాలన్నారు. వాల్మీకి స్కామ్ తో తమకు సంబంధం లేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో ఖాతాలు ఉన్నంత మాత్రాన తమకు సంబంధం ఉంటుందా అని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చన్నారు. డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు బెంగళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డుపై దక్షిణ భాగం అలైన్మెంట్ అధికారులకు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సహకార సంఘాలను బలోపేతం చేస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే 3-4 ఏళ్లలో 50,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్పై అధికారులు వివరించగా పలు సూచనలు చేశారు సీఎం.
తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని ఐటీసీ కోహినూరు హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంపై ఇద్దరు మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను యూపీ మంత్రికి వివరించారు తుమ్మల. రైతు రుణమాఫీకి 31,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రైవేటు ప్రభుత్వ రంగంలో విత్తనోత్పత్తి సంస్థలను భారీగా ప్రోత్సహించి రైతుల నికర ఆదాయాన్ని పెంచుతున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణను మొదటి స్థానంలో నిలబెడతామన్నారు తుమ్మల. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు యూపీ మంత్రి సూర్యప్రతాప్ షాహి. తమ రాష్ట్రంలో వాడే వరి విత్తనాలు తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఎన్ఎస్ఐసి సహకారంతో వచ్చే 3-4 ఏళ్లలో 50,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. నైపుణ్యాభివృద్ధితో మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమలకు శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎన్ఎస్ఐసి తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖతో నైపుణ్య శిక్షణకు సంబంధించి ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు, ముడిసరుకు కొనుగోలు, ఉత్పత్తులకు ఎన్ఎస్ఐసి సహకరిస్తోందన్నారు మంత్రి. సహకార సంఘాల ద్వారా రైతుల పిల్లలకు విదేశీ విద్యా ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సహకార బ్యాంకుల నుంచి ఇంటి లోన్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు పొన్నం. తిరుమలలోని నిత్య అన్నదానం లాగా వేములవాడలోనూ అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాబోయే కార్తీక మాసంలో నిత్య అన్నదానం వేములవాడలో ప్రారంభించాలనే సంకల్పాన్ని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. మాకు ఆ శక్తిని, బలాన్ని, మీ అందరికీ కూడా మనసులో ఆ కాంక్షను ఇచ్చి వేములవాడలో కూడా ఆ యొక్క నిత్య అన్నదాన సత్రాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం ప్రారంభించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తాం. ప్రజలకు, రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పని ఏదైతే వాణిజ్య బ్యాంకులతో సమానంగా కేవలం రైతులకే రుణాలు ఇచ్చేటువంటి స్థాయి నుంచి వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వారికి కూడా రుణాలు ఇచ్చేటువంటి స్థాయికి ఈరోజు సహకార సంఘాలు ఎదిగినాయంటే ప్రజలలో కూడా మా బ్యాంకును మేము కాపాడుకోవాలని చెప్పినటువంటి సంకల్పం రావడం. సామాజిక న్యాయానికి, సమానత్వ విలువలకు సామూహిక వివాహాలు తార్కాణంగా నిలుస్తాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సామాజిక న్యాయాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేరళ అలప్పుజ నియోజకవర్గంలో ఓ చీర పరబ్రహ్మ దేవాలయంలో సామూహిక వివాహ వేడుకలకు హాజరయ్యారు బట్టి. కేరళ ఆలయాలు సామాజిక మార్పుకు సంకేతాలుగా నిలుస్తాయని, సమానత్వానికి, ఆర్థిక చైతన్యానికి అద్భుత ప్రతీకలుగా బాసిల్లుతాయని చెప్పారు. విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అన్ని రకాల మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో హెల్త్ క్యాంపును సందర్శించారు ఎమ్మెల్యే వివేక్. గ్రామంలో రోడ్లు వేస్తామని, జాతీయ రహదారిపై బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 5 నెలల తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందని, లిక్కర్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు కవిత. కవిత బెయిల్పై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరోవైపు చిన్న దామర చెరువును ఆక్రమించి కాలేజీలు కట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత. న్యాయమే గెలుస్తోందని చాలా సందర్భాల్లో రుజువైందని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు కవిత. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత బంజారాహిల్స్లోని తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు కవిత. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు కవిత. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం, ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కొనసాగిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి అల్టిమేట్గా
ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, కొడుకు ఆదిత్యతో కలిసి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. కవిత రాక సందర్భంగా ఎయిర్పోర్టుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పటాకులు కాలుస్తూ గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కవిత రాకతో సంబరాలు చేసుకున్నారు గులాబీ కార్యకర్తలు. బంజారాహిల్స్లోని కవిత ఇంటి దగ్గర సందడి నెలకొంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి వచ్చారు. కవితకు మంగళహారతులతో స్వాగతం చెప్పారు కుటుంబ సభ్యులు. తన నివాసంలో తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టారు కవిత. రాఖీ పండుగ రోజు జైల్లో ఉన్న కవిత ఇవాళ కేటీఆర్కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కవిత బెయిల్పై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొందరు సోయి లేకుండా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతున్నారని విమర్శించారు. కవితపై కేసు నిరాధారమైందని తాము మొదటి నుంచి చెప్పామన్నారు. ఊహించినట్టుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు జగదీష్ రెడ్డి. ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఇది ఇంత నిరాధారమైన కేసు. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ, ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ, సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు చిన్నదామెర చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు భూమిని ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అధికారులు ఎంఎల్ఆర్ఐటీ కాలేజీని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్యే. రాష్ట్రంలోని జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 28,602 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వీటిలో తెలంగాణకు 1, ఏపీకి 2 కేటాయించింది. అలాగే 234 పట్టణాల్లో కొత్త FM రేడియో స్టేషన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. తెలంగాణలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మెగా ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఎన్డీఏ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం 28,602 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వీటిలో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్కు 2 కేటాయించామన్నారు. తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. नेशनल इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट प्रोजेक्ट, ये प्रोजेक्ट एक ऐसा प्रोजेक्ट है जो कि भारत की पूरी फ्यूचर डेवलपमेंट को पॉजिटिवली इम्पैक्ट करने वाला है. जहीराबाद तेलंगाना ये भी बड़ा प्रोजेक्ट है, 3,245 एकर्स का, और इसमें इलेक्ट्रिकल, ट्रांसपोर्ट, ऑटोमोबाइल, शायद उसमें विल चेक द नंबर्स अप देयर, विल चेक इट. ये है कोपरथी, आंध्र प्रदेश में. नेक्स्ट ये कुरनूल के पास में है और बहुत ही अच्छा इसका पोटेंशियल है. 2,596 एकर्स पे बनेगा और इन्वेस्टमेंट पोटेंशियल अबाउट 8,860 करोड़ का इसका इन्वेस्टमेंट पोटेंशियल है. దేశవ్యాప్తంగా 6 ప్రధాన పారిశ్రామిక కారిడార్ల పరిధిలోని ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కేరళ, యూపీ, బీహార్, ఏపీ, తెలంగాణ, రాజస్థాన్లో 12 ఇండస్ట్రియల్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. దేశంలో ఎగుమతులను ప్రోత్సహించి దిగుమతులను తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టింది కేంద్రం.
దేశంలో 234 పట్టణాల్లో కొత్త FM రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మాతృభాషను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కీమ్లో తెలంగాణలోని 10 పట్టణాల్లో, ఏపీలోని 22 నగరాల్లో కొత్త FM స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. జహీరాబాద్ పారిశ్రామిక సిటీ, సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో నిర్మాణం కానుంది. మొత్తం 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మించనున్నారు. మొదటి దశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశకు అవసరమైన స్థలంలో 3,100 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్ మెటాలిక్ సహా పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో 1,74,000 మందికి ఉపాధి లభించడంతో పాటు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. That's all for now.